ఎమ్మెల్సీలో దెబ్బ కొట్టారు. అవును, అప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఇక్కడ రావాలి, అక్కడ అది అందుకే బాధపడి అన్ని రకాల అడుగడుగున అవమానాలు, అడ్డగింతలు, అడ్డుకోటాలు, మోకాలడ్డు 4 సార్లు చేజారింది టికెట్. నాకు 14లో చేజారింది, 18లో పొత్తులో భాగంగా సత్తుపల్లి రాకపోతే గన్పూర్ కేటాయించి చివరి నిమిషంలో చేజారిపోయింది. అది అయినా బాధపడింది. అప్పుడు గ్రౌండ్లో పోలే నేను. గన్పూర్ మనకు 4 స్థానికేతరుణ్ణి, నేను గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పోలేదు కాబట్టి అంత బాధపడలే. అప్పుడు కూడా పోరాటం చేసినాం, టికెట్ ఢిల్లీలో ఇంతకన్నా ఎక్కువ పోరాటం చేసినాం. కానీ అప్పుడు నాయకత్వం ఏం చేసిందంటే ఇన్ఛార్జ్ కుంతియా, సలీం అహ్మద్ సెక్రటరీ, బోసురాజు, అప్పుడు ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ గడ్డం పట్టుకొని పడుతున్నాడు, నువ్వు ఉండాలి, నువ్వు పోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, కాంగ్రెస్ పార్టీ నీకు న్యాయం చేస్తాం, కాంగ్రెస్ అధికారంకి వస్తే నీకు ఎమ్మెల్సీ చేస్తాం, ఎంపీ ఇస్తాం అని అన్నారు. అన్న తర్వాత సరే ఇప్పుడు ఏందన్నా అంటే నాకు జిల్లా అధ్యక్షుడు అడిగింది. నేను ఖమ్మం జిల్లా ఏంటి పార్టీకి సేవ చేస్తా అన్న. ట్రై చేశారు, కుదరలే, ప్రయత్నం చేశారు, కుదరలే. అంటే జిల్లా నాయకత్వం ఒప్పుకోకపోతే జనరల్ సెక్రటరీ ఇచ్చారు, సంతోషపడ్డా. స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే కీలకమైన పదవి ఇచ్చారు, సంతోషపడ్డా. మళ్ళీ పార్టీ కోసం పనిచేసిన ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. మళ్ళీ గాంధీభవన్ మెట్లకి ఎవడు ఎక్కేవాళ్ళు, నేనే ఎక్కిన. గొంతయి టీవీ డిబేట్లో, అక్కడ మన టీవీలో, యోయో టీవీలో, ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేదు చచ్చిపోయిందని, బతికింది చూడండి, మేము అధికారంలోకి వస్తామని ఎన్నిసార్లు వాదించినాం. అయినా కానీ నాకు నా శ్రమకు దగ్గర కాంగ్రెస్ పార్టీలో రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఇది చాలామంది చర్చించుకుంటారు, రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం. కష్టపడే వాళ్ళనే పక్కగా నెట్టేస్తున్నారు, కారణం ఏంటంటారు? ఇక ఆ సమయంలో ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్లో ఏ రకరకాల వ్యక్తులు వస్తుంటే చెప్తుంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కార్యకర్త మీద నమ్మకం లేకపోవటం, నమ్మకం లేకపోబట్టే కదా ఇప్పుడు మా మీద మేమేమో పార్టీని నమ్ముకుంటాం. పార్టీని నమ్ముకున్న తర్వాత అంటే ఆ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుంటారు. మేము ఉద్యమకారులం కదా, వీళ్ళు నిలదొక్కోలేరు, దానివల్ల మనకి ఇబ్బంది అయిద్దేమో, పార్టీ బరాయించేది లేదు. బరాయించే వ్యక్తులు ఆర్థికంగా స్తోమత కలిగిన వ్యక్తులైతే బాగుంటుంది, పార్టీ అధికారం రావచ్చు అనేది పార్టీ ఆలోచన. ఆ విధంగా నాలాంటి వాళ్ళు మేమే చాలామంది నాతో పాటు ఎన్ఎస్ఐ నుంచి ఉన్న వాళ్ళకి ఊరికి అవకాశం రాలే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, నూతి శ్రీకాంత్, ప్రీతము, మేమంతా ఒకే బ్యాచ్, మాకు ఎవరికి రాలేదు అవకాశం. నూతి శ్రీకాంత్ కూడా మేమంతా ఒకటే బ్యాచ్ ఎన్ఎస్ఐ నుంచి. కాబట్టి ఇక ఆ విధంగా జరిగింది. సరే ఇది ఎవరు తప్ప, పార్టీ అనేది ఏంటంటే కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆలోచన అనగా ఒకసారి లేదా 2 సార్లు, కానీ అడుగడుగునా మీకు అవమానాలే. ఎమ్మెల్సీలోకి దెబ్బ కొట్టారు, ఎమ్మెల్యే అన్నప్పుడు అప్పుడు ఎంపీగా దెబ్బ కొట్టారు. నేను అదే అంటున్నా, కానీ తట్టుకుని నిలబడ్డా కానీ పోయినసారి తట్టుకోలేకపోయినా, ఎందుకంటే వర్క్ చేసాం 2 సంవత్సరాలు, తట్టుకోలేకపోయినా ఘోరంగా అంత. ఎందుకంటే అరే నేను ఇంత సత్తుపల్లి పోయి కూడా వర్క్ చేసిన, రచ్చబండ కార్యక్రమం అని పిలుపునిస్తే 135 కావాలంటే కనీసం 70-80 గ్రామాలు తిరిగిన, అసలు గుక్క తిప్పుకోకుండా ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్, ధర్నా అంటే ధర్నా, ఎంఆర్ ఆఫీసులు ధర్నా అంటే ధర్నా, అట్లా వందలాది మంది ఇంకా వేలాది మందితో ప్రోగ్రాం చేసిన. అవును, సరే ఇక అది నా దురదృష్టమో అదృష్టమో, నాకు అవకాశం ఎప్పుడు వచ్చిందో మళ్ళీ వెయిటింగ్, వేచి చూస్తాను. సరే టీఆర్ఎస్లోకి వెళ్ళాం 10 రోజులు, వాళ్ళు ఆహ్వానించారు, మీరు వెళ్ళారు? వాళ్ళు ఆహ్వానించారు నన్ను. అసలు నన్ను వచ్చింది మన వాళ్ళు ఎవరు పట్టించుకోపోయి 3 రోజులు రాజీనామా చేస్తే అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి, హరీష్ రావు గారి దగ్గర నుంచి, వజ్రాజు రవిచంద్ర గారిని మధ్యవర్తి పెట్టి రాజ్యసభ సభ్యుల్ని తీసుకురండి, మానవతరావు ఇలాంటి నాయకుడు కావాలి మనకి, ఏదో ఒకటి చేద్దాం రండి, కంపల్సరీ తీసుకురావాలి. వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇక్కడ కొట్లాడేవాడు ఉన్నాడు మానవతరావు. 2018లో నాకు చైర్మన్ ఇస్తున్నారు కార్పొరేషను టీఆర్ఎస్లో 18లో, ఎవడైతే ఇంకోటి ఎగిరి గంతేసి వెళ్ళిపోయాడే. కానీ నాకు అది చేత కాలేదు. అప్పుడు నేను అనుకున్నా పైసలు లేకపోతే ఆర్టీసీ క్రాసులు లెక్క తింట, కానీ ఆర్థికంగా ఇబ్బంది వస్తే రాజకీయంగా కొట్లాడటం వల్ల మీ పార్టీలోకి రానని కరాఖండికి చెప్పేసినారు అప్పుడు. కానీ అటు చెప్పిన వాడిని చివరికి ఏమైందంటే తలంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో అందరూ మానవతరాయికి టికెట్ వస్తుంది, మానవతరాయి కొట్లాడినోడికి ఒక్కడికంటే టికెట్ ఇస్తారు. మీ మీద బోర్డు కథలు కూడా చాలా టీవీలో వచ్చింది చర్చలు. తర్వాత మానవతరాయి కష్టం ఉంది, శ్రమ ఉందని చెప్పి అందరూ అయిపోయింది అనుకున్నారు. కసపల్లో కూడా గ్రౌండ్ వర్క్ కూడా చేసింది, ఎక్కడ కూడా టికెట్ నిరాకరించడానికి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో నిరాకరించేసరికి నేను అవమానానికి గురైన. ఫస్ట్ ఆ అవమాన భారం అడిగిపోయిన. కేసీఆర్ గారే స్వయాన నాకు కండవ కప్పి భోజనం పెట్టి 3.5-4 గంటల సేపు మాట్లాడి రాజకీయాల ఉద్యమాల గురించి మాట్లాడారు. నేను భరోసా ఇస్తున్నా, నీ లైఫ్కి నాది, నీ జీవితానికి నాది భరోసా, నీ రాజకీయ భవిష్యత్తుకి నాది భరోసా అని చెప్పారు. చెప్పినాక నాకు అంత నాకు ఏదో అంటే ఏదో కోల్పోయినట్టు, నా 23 ఏళ్ల భవిష్యత్తుని ఒకేసారి నష్టపోయినట్టు,
ఇంకా మానసికంగా ఆందోళనలో ఒక రకమైన బాధలో ఉన్నా ఏం జరుగుతుందో ఏందో కూడా అయోమయ పరిస్థితి ఆ రోజు. అసలు ఒక మళ్ళీ మనసంతా ఇటుపక్క. ఎందుకంటే 10 రోజులు అధికారంలోకి వచ్చే చివరి ఏబిఎన్ లాంటి టీవీల్లో కూడా ఎలక్షన్ జరిగే 10 రోజులు మా చివరిలో కదా అనౌన్స్ చేసింది టికెట్. 10 రోజుల ముందు కూడా మేమే అధికారంలోకి వస్తామని వాదించిన, బల్లగుద్ది వాదించిన. ఇక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్నా మాదే అధికారం, చూడండి రేవంత్ రెడ్డి దమ్మున నాయకుడు కొట్లాడతాడు, రేపు అధికారం మాదే అని ఇక్కడ కూడా ఎన్నిసార్లు చెప్పింది నేను. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరిచిన డిబేట్లలో గట్టి గొంతెత్తి వాదించిన. అట్లాంటిది సరే ఏదైతుందో మొత్తానికి ప్రతిపక్షం అయితే వచ్చేసిన ఇందులో అక్కడ అవకాశమే లేదు, ఇక్కడ అవకాశం దొరుకుతుందేమో భవిష్యత్తులో. చైర్మన్ ఇస్తా అన్నారు, టికెట్లు ఎక్కడ ఉంది అసలు? అప్పటికే అయిపోయింది, లాస్ట్ మినిట్లో కదా పోయింది. చైర్మన్ ఇస్తానన్నారు, గౌరవే మనవతరాయ కష్టం ఉంది. అసలు వాళ్ళు ఏమన్నారంటే ఆశ్చర్యపోయారు, మనవతరాయ నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా రాలేదు నువ్వు, అసలు ఎంత మొండోడి నువ్వు, నిన్న అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, కొట్టినా తిట్టినా కేసులు పెట్టినా, నీ భార్య ఉద్యోగం బీకినా రాలేదు, చివరకు వచ్చి నువ్వు చూసారే ఏం కాదు నీకు న్యాయం చేద్దాం, నీకు అన్యాయం జరిగింది ఆ పార్టీ, నువ్వు గెలుతున్నావు అనుకొని చెప్పి నేను ఓడించడానికి దళిత బంధు ఎక్కడా లేనిది 750 కోట్లు మంజూరు చేసినావు సత్తుపల్లికి, అందరికీ ప్రతి కుటుంబానికి దళిత బంధు ఏర్పాటు చేసినావు అని చెప్పేసి అనేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఓకే, అంటే మన శక్తి ఏందనేది బయట పార్టీలకు తెలిసింది. బయట వ్యక్తులు బీజేపీ వాళ్ళు కూడా పెద్ద నాయకులు కూడా పాపం ఒక ఫంక్షన్లో పోయినప్పుడు పెద్ద నాయకులు ఏఐసీసీ స్థాయి నాయకులు వాటేసుకుని మనవత నీకు అన్యాయం జరిగింది అని వాళ్ళు అన్నారు. అసలు నీ కష్టం నీది ఉందాడ, నీ కష్టం ఉంది, ఎవరు మాట్లాడలేని టైంలో నువ్వు 14లో నువ్వే మాట్లాడు, నువ్వు 18లో నువ్వే మాట్లాడినావు, పార్టీ 2 సార్లు ఓడిపోయినప్పుడు నువ్వే ఉన్నావు, కానీ నీకు అవకాశం ఒక్కడికన్నా ఇవ్వాల్సింది, పార్టీ ఇట్లా ఈ విధంగా నీకైతే అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడటం జరిగింది. సరిగా అందరూ అన్నారు. సరే మొత్తానికి అందరిలో ఒక జాలి ఉంది నా పట్ల. నేను ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇందులో రావడానికి కారణం ఏంటంటే అందశ్రీ గారు మళ్ళీ ఇందులో రావడానికి, ఇందులో ఆయన నేనేంటంటే బిగసకపోయినా నా పార్టీ టీఆర్ఎస్, ఇక నేను ఎక్కడ ఉంటే అక్కడ ఇక అంతే విధేయంగా వినయంగా పార్టీకి పనిచేయాలి పనిచేయాలి అని డిసైడ్ సిద్ధం అయిపోయినా. పోనీ అధికారం వస్తే వచ్చింది, మళ్ళీ కొట్లాడదాం అని సిద్ధపడినా. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు సత్తుపల్లిలో అయిపోయింది, ఎవడెవడో పోతాడు, నీది పార్టీ అది, ఎందుకు కష్టపడతావు, 10 ఏళ్ళు కొట్లాడు, 23 ఏళ్ళు పార్టీలో ఉన్నావు, నీది పార్టీ అది, నిన్నెవడు కాదండు, నువ్వు పోతానంటే నీకు ఏదొచ్చినా అడ్డుపడరు. కానీ వీళ్ళందరూ హామీ ఇచ్చారు కానీ అధిష్టానం నుంచి హామీ మాత్రం రాలే. అంటే అధిష్టానం గర్వాంశం పెట్టింది కదా. అయితే అన్న తర్వాత అందశ్రీ గారు ఓయూలోకి వాకింగ్కి వస్తారు, ఉదయం పూట మార్నింగ్ వాక్ వస్తారు, తెలంగాణ గేయ రచయిత. ఆయన వచ్చి మన మానవత పిలిపించుకొని అందరం ముందే పో, రేవంత్కు చెప్పింది నేను పో, నీది కష్టం, నీ శ్రమ ఉంది. ఆయన కూడా ఇదే, నువ్వు పోతా పో, ఎక్కడ కనపడ్డా సరే ఇదే క్యాంపస్లో కనపడి అందరిని పిలిచి మానవతరాన్ని తొందరగా పంపండి, నువ్వు ఉండొద్దు, నీకు అవకాశం నీకు వద్దు, నీది ఇది కాదు, నువ్వు బలవంతంగా ఉంటున్నావు, ఇందులో నీకు తృప్తి లేదు, నువ్వు వాడికి పోతేనే మంచిది అని చెప్పాడు. అంటే అంతకుముందు సంవత్సరం క్రితం రాహుల్ గాంధీ హాస్యుడు ప్రారంభం తెలంగాణకు వచ్చేటప్పుడు అందశ్రీ గారు, నేను, రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ అందరం కలిసి భోజనం చేసి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా అందశ్రీ గారు ఒక మాట్లాడు, రేవంత్ వీడు పులిపిల్ల, కేసీఆర్పై కొట్లాడినటువంటి ఎన్ని బాధలు పెట్టినా సరే కేసీఆర్పై రాజీ పడకుండా కొట్లాడినాడు, వీడిని కాపాడుకో అన్నాడు అందశ్రీ అన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో అన్నాడు. అట్లేం లేదు, మానవతరాయ్ మనోడే, మానవతరాయ్కి ఏ విధంగా ఇబ్బంది కాదు. సరే వారు అన్నారు అప్పుడు. సరే మేమేమనుకుంటాం, మన కష్టం అడిగిపోదు, కష్టం తగ్గ ఫలితం ఉంటుంది, కష్టపడితే ఎక్కడికి పోదు అనేది మనకు ఒక నమ్మకం, బలమైన నమ్మకం.